హాయ్ బంగారమ్స్. నీట్ ఎగ్జామ్ అంటే ఒక కాంపిటేటివ్ రేస్ కాదు, అది ఒక లైఫ్ చేంజింగ్ జర్నీ. ఎవరు ఎక్కువ కోచింగ్ తీసుకున్నారు, ఎవరు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యారు, ఇవన్నీ కాదు. ఎవరు నిజంగా సెల్ఫ్ స్టడీ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు, అదే డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్ డాక్టర్ ఎవరో అని. ఒక చిన్న టౌన్ లో ఒక స్టూడెంట్ ఉండేవాడు. కోచింగ్ కి వెళ్ళడానికి పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు. ఫ్రెండ్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ప్రిపేర్ అవుతున్నారు. అతను మాత్రం ఒక రూమ్ లో ఒక బుక్ తో స్ట్రగుల్ చేస్తున్నాడు. డైలీ 8 అవర్స్ లైబ్రరీలో కూర్చుని ఎవరికి తెలియకుండా తన జర్నీ కంటిన్యూ చేశాడు. రిజల్ట్ వచ్చేసరికి అతని పేరు మొదటి పేజీలో ఉంది. ఎందుకంటే అతను ఒక సీక్రెట్ నేర్చుకున్నాడు. దట్ ఈస్ సెల్ఫ్ స్టడీ ఇస్ ద కింగ్. ఫ్రెండ్స్, ఇదే నిజం. కోచింగ్ హెల్ప్ చేస్తుంది, కానీ సెల్ఫ్ స్టడీ లేకపోతే టాప్ ర్యాంక్ ఇంపాసిబుల్. 20 lakhs స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తారు, కానీ 60 to 70,000 స్టూడెంట్స్ మెడికల్ సీట్ దక్కించుకుంటారు. అంటే ఏమిటంటే ప్రతి ఒక్కరు కోచింగ్ కి వెళ్ళినా ఫైనల్లో మ్యాటర్ డిసైడ్ చేసేది సెల్ఫ్ ప్రాక్టీస్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ స్టడీ. కోచింగ్ అంటే గైడెన్స్, కానీ సక్సెస్ అంటే మీ రాత్రులు, మీ కృషి, మీ టైం మేనేజ్మెంట్. చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పులు ఇవి. కోచింగ్ నోట్స్ చదివితే చాలు అని అనుకోవడం, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ లో టైం వేస్ట్ చేయడం, మాక్ టెస్ట్స్ సీరియస్నెస్ తీసుకోకపోవడం, ఒక రోజు ఎక్కువ చదివి 3 రోజులు గ్యాప్ పెట్టడం. ఫ్రెండ్స్, నీట్ ప్రిపరేషన్ అంటే ఒక మ్యారథాన్ లాంటిది. డైలీ 6 to 8 అవర్స్ కన్సిస్టెంట్ సెల్ఫ్ స్టడీ చేస్తేనే మీరు ఫినిష్ లైన్ దాటగలరు. నీట్ కోసం మీరు ఫాలో చేయాల్సిన విన్నింగ్ స్ట్రాటజీస్ ఇవి. Number 1, Pomodoro టెక్నిక్. 40 minutes ఫోకస్ ప్లస్ 10 minutes బ్రేక్. Number 2, NCERT బుక్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని NCERT లైన్ టు లైన్ చదవాలి. Number 3, డైలీ మాక్ టెస్ట్. చిన్న టెస్ట్ అయినా కంపల్సరీ డైలీ అటెండ్ చేయండి. Number 4, మిస్టేక్ నోట్బుక్. మీరు చేసిన ప్రతి మిస్టేక్ ఒక స్పెషల్ నోట్బుక్ లో రాయండి. Number 5, రివిజన్ సైకిల్. సండేకి ఫుల్ రివిజన్ కంపల్సరీ. Number 6, మార్నింగ్ అవర్స్. ఎర్లీ మార్నింగ్ 4 AM to 8 AM అత్యంత ఎఫెక్టివ్ టైం ఉంటుంది, కాబట్టి ఈ టైంలో చదవడం బెటర్ అని చెప్తాను. నీట్ ప్రిపరేషన్ లో రివిజన్ అంటే బ్యాక్ బోన్ లాంటిది. అందుకే సండే ఇస్ ఫర్ రివిజన్. మండే టు సాటర్డే కొత్త టాపిక్స్ చదవండి. సండే ఫుల్ డే గత వారం చదివింది మొత్తం రివైజ్ చేయండి. ఇలా చేస్తే మీరు ఫైనల్ 2 months లో స్ట్రెస్ లేకుండా కంఫర్టబుల్లీ రివిజన్ చేయగలరు. ఫ్రెండ్స్, గమనించండి, ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వదు, కానీ రివిజన్ మాత్రమే ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తుంది. మార్నింగ్ అవర్స్. ఎర్లీ మార్నింగ్ 4 AM to 8 AM వరకు మన బ్రెయిన్ మోస్ట్ ప్రొడక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఏమీ ఉండవు. ఈ గోల్డెన్ అవర్స్ ని మీరు బయాలజీ లేదా కెమిస్ట్రీ కోసం ఉపయోగించండి. క్యాలిక్యులేషన్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ కూడా ఈ టైంలో చదవండి. 4 hours ఫోకస్డ్ మార్నింగ్ స్టడీ, రాత్రి 8 hours డిస్ట్రాక్టెడ్ స్టడీ కంటే పవర్ఫుల్. ఇది నిజం. బోనస్ స్ట్రాటజీ ఏమిటంటే యాక్టివ్ రీకాల్. చదివేదానికంటే రీకాల్ చేయడం ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక చాప్టర్ చదివాక బుక్ మూసేసి మీకు ఏమి గుర్తుందో ఓరల్లీ చెప్పండి. ఒక ఫార్ములా చదివాక పేపర్ మీద స్వయంగా డిరైవ్ చేయండి. ఇది చేస్తే మీరు లాంగ్ టర్మ్ మెమరీ బిల్డ్ చేసుకుంటారు. నీట్ లో 200 questions లో 10 to 15 టఫ్ క్వశ్చన్స్ రీకాల్ మీదనే డిపెండ్ అవుతాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. బోనస్ స్ట్రాటజీ 8 ఏంటంటే గ్రూప్ డిస్కషన్ అండ్ టీచింగ్. ఫ్రెండ్స్ తో కలిసి స్టడీ చేయడం అంటే టైం వేస్ట్ అని చాలా మంది అనుకుంటారు, కానీ మీరు స్మార్ట్ గా యూజ్ చేస్తే అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఒక టాపిక్ మీరు చదివాక ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా మీరు ఇమాజినరీ స్టూడెంట్స్ కి బోధిస్తున్నట్టు లౌడ్ గా చెప్పండి. అది కూడా మీ రూమ్ లోనే. టీచింగ్ అదర్స్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని చెప్పవచ్చు. ఇది చేస్తే మీ కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ మీరు ఫాలో చేస్తే మీరు ఎంత ఇన్స్టిట్యూట్స్ రిలై అవుతున్నారో అనే క్వశ్చన్ పూర్తిగా మాయమవుతుంది. ప్రొమోడోరోతో కన్సిస్టెన్సీ, NCERTతో ఫౌండేషన్, మాక్ టెస్ట్ తో ఎగ్జామ్ ప్రాక్టీస్, మిస్టేక్ నోట్బుక్ తో అక్యురసీ, రివిజన్ తో పర్ఫెక్షన్, మార్నింగ్ అవర్స్ తో ప్రొడక్టివిటీ. ఈ 6+2 బోనస్ స్ట్రాటజీస్ కలిపి మీ ప్రిపరేషన్ ఒక సాలిడ్ రోడ్ మ్యాప్ అవుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు కాంపిటీషన్ మిగతా 20 lakhs స్టూడెంట్స్ తో కాదు కదా, మీరు నిన్న చదివిన వర్జన్ తో మీకు కాంపిటీషన్. డైలీ 1% బెటర్ అవుతూ పోండి. ఫైనల్ డే మీరు విన్నర్ అవుతారు. డిటర్మినేషన్ ప్లస్ మీ సెల్ఫ్ స్టడీ, డిసిప్లిన్ ఈక్వల్ టు మీ నీట్ ర్యాంక్. ఫ్రెండ్స్, మీరు రేపటి డాక్టర్స్. మన సొసైటీకి కావాల్సింది మీరు. సో ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి, రోజు 8 గంటలు సెల్ఫ్ స్టడీకి డెడికేట్ చేస్తాను అని. అలాగే కన్సిస్టెన్సీతో ముందుకెళ్ళండి. మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది. సో దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు @MY Passion and all the NEET aspirants who are
ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ 2026 ఎగ్జామినేషన్. ఆల్ ద బెస్ట్ బంగారమ్స్. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ఫోకస్డ్.